గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా, పెన్నా డెల్టాలో వరి రైతు యొక్క ఆవేదన మేము ముందుంచడం జరిగింది. దానికి చక్కగా రెస్పాండ్ అయ్యారు. ఆ న్యూస్ యొక్క సమాచారం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి, డీజీపీ గారి ఆఫీస్కి, చీఫ్ సెక్రటరీ గారు కూడా పంపించడం కూడా జరిగింది. ఈరోజు మరో అంశం ఏంటంటే, చాలా చోట్ల నాకు ఫోన్లు కూడా వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత హెచ్చుగా కల్టివేట్ చేసేది మొక్కజొన్న. దాదాపుగా 12.41 లక్షల ఎకరాలు, అంటే 12,41,000 ఎకరాలు రబీ సీజన్లో ఈ మొక్కజొన్న పండించడం, దాని దిగుబడి దాదాపుగా 30 లక్షల టన్నుల దిగుబడి వస్తూ ఉంది. ఈరోజు వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటూ ఉన్నారు. ఏ విధంగా సంక్షోభం ఎదుర్కొంటూ ఉన్నారంటే, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఫిక్స్ చేసింది. దాదాపుగా పెర్ క్వింటాలకు 2,400 రూపాయలు ఫిక్స్ చేస్తూ మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఫిక్స్ చేసింది. కానీ మార్కెట్ రేట్ ఎట్లా ఉందంటే, అకార్డింగ్ టు ద లేటెస్ట్ మార్కెట్ డేటా in March 26, the average market price was recorded only 1,589 per quintal. 2,400 రూపాయలు ఎంఎస్పి ఫిక్స్ అయితే క్వింటాల్కు మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 1,589 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ఎంఎస్పిని అనౌన్స్ చేయగానే మన పని అయిపోయింది అన్నట్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి గురించి పట్టించుకోకపోవటం. అందుకని అడుగుతూ ఉన్నాను నేను, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, మనం అనౌన్స్ చేసిన రేటుకి రైతులు కొంటున్నారా లేదా, రైతులు కొనకపోతే ఏ విధంగా కొంటూ ఉన్నారు, దీన్ని ఉపయోగం ఏంటంటున్నాను నేను. ఇమీడియట్లీ at the minimum support price 2,400 per quintal ఇమ్మీడియట్గా ప్రభుత్వం పర్చేజ్ చేయాలి మార్కెట్ ద్వారా. ఒకటి. రెండు, గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మస్ట్ బి ఎస్టాబ్లిష్ ఇన్ ఎవ్రీ మండల్. ఎక్కడైతే నేను చెప్పాను ఇప్పుడే అధికంగా పండించే ప్రాంతాలు ఏవో చెప్పాను, ఇమ్మీడియట్గా అక్కడ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఒకటి పెట్టాలని. తర్వాత కాంపెన్సేషన్ మస్ట్ బి అనౌన్స్డ్ టు ద ఫార్మర్స్. వీ హ్యావ్ సఫర్డ్ లాసెస్ డ్యూ టు అన్సీజనల్ రైన్స్ వల్ల నష్టపోయిన రైతాంగానికి మనం ఏమీ మాట్లాడలేదు. తుఫాను గురించి 2 తుఫాన్లు వచ్చినాయి. 2 తుఫాన్లో మోంచే తుఫాన్ ప్రధానంగా ఎక్కువ నష్టపోయాం మనం. రెండో తుఫాన్కి పెద్దగా నష్టపోయేదని నేను చెప్పడానికి సిద్ధంగా లేను. కానీ మోంచే తుఫాను నష్టపోయిన దానికి కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఎప్పటికీ ఇస్తామని కానీ ఇవ్వట్లేదని కానీ చెప్పకుండా మబ్బులో ఉంచుతూ ఉన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎకరానికి 30,000 రూపాయలు వెంటనే ఇచ్చాడు ఆయన. ఆ తుఫాన్ వచ్చినప్పుడు మీరెందుకు మౌనంగా ఉంటూ ఉన్నారు? మీకేంటి నష్టం వచ్చేసింది? మరి ఈ విధంగా ఒక పక్క ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రీమియం అంతా ప్రభుత్వం చెల్లించేది. మీరు ఆ ప్రీమియం చెల్లిస్తున్నప్పుడు కనీసం చెల్లించట్లేదని కూడా చెప్పలేదు. దానివల్ల ఎంతమంది రైతులు నష్టపోయారో, దాదాపు 80% రైతులు నష్టపోయారు ఇన్సూరెన్స్ లేక. అట్లాగే రైతు భరోసా ఫిక్స్డ్గా ప్రతి సంవత్సరం ఫిక్స్డ్గా రైతు భరోసా ఇచ్చేవారు. మీరు ఇప్పటికొకసారి ఇచ్చారు. మీరు ఏదైతే ఎన్నికల వాగ్దానం చేశారో 2-3 ఇన్స్టాల్మెంట్లు ఒకసారి మాత్రం ఇచ్చారు ఈ 3 సంవత్సరాల్లో. మరి ఈ విధంగా డిస్కస్ చేస్తుంటే రైతాంగాన్ని ఎందుకు ఎక్కడ సస్టైన్ అవ్వగలరు రైతు ఎక్కడ వ్యవసాయం చేయగలరు? మరి ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా నష్టపోతూ ఉన్నప్పుడు ఆదుకోవాలనే ఆలోచన మీకు అన్నప్పుడు ఏం చేస్తున్నారు? మార్కెట్ ద్వారా కొనిపించాలనే ఆలోచన కూడా లేకపోతే ఎట్లాగండి? సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి
మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ మీరు ఎందుకు ఒత్తిడి చేయరు? మీ కేంద్ర ప్రభుత్వం మీరు ఏది చెప్తే అది చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు కనీసం ఆ మాత్రం ఎందుకు చేయలేకపోతూ ఉన్నారని. అంటే రైతు లోకుగా కనబడుతున్నాడా? రైతు తిరగబడితే ఏ ప్రభుత్వం కూడా మనజాలదు, అది మాత్రం రాసుకోవచ్చు ఎవరైనా సరే. ఎక్కడ ఏ ప్రభుత్వం ఎక్కడ అధికారంలో ఉన్నా అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ రాసుకోవచ్చు. రైతు అంటే మీరు సామాన్యంగా చూడకండి దయచేసి. రెండు ప్రభుత్వాలను కొడుతున్నాను.